ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ఆ రోజుల్లో బాబాకు ఉండే భక్తులందరిలో కూడా అగ్రగణ్యురాలైన బాయిజాబాయి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందామా. చాలామంది భక్తులు బాబా మీద ప్రేమతో కాకుండా 95% మంది బాబా ఆశీర్వాదంతో కోరికలు తీరడానికే చాలామంది వెళ్తూ ఉంటారు. కేవలం 5% మంది మాత్రమే బాబా మీద ప్రేమతోని వచ్చేవారు ఉంటారు. అందులో మొట్టమొదటి భక్తురాలు బాయిజాబాయి. ఈమె బాబాతో ఎంతో ఎక్కువ గౌరవంతో సర్వం బాబాయే అన్న ధ్యాసలో ఉండేది. ఈమెను బాబా అక్క అని పిలిచేవారు. యద్భావం తద్భవతి, మనం ఎలా భావిస్తే అలాగ కరుణిస్తారు బాబా. బాబా గారు షిరిడీకి వచ్చినప్పటి తొలి రోజుల్లో మహల్సాపతి బాబా యొక్క మాటలకు తన్మయత్వంలో మసీదుకు తీసుకువచ్చి బాబాకు నివాసాన్ని ఏర్పాటు చేశారు. మహల్సాపతి, కాశీరాం షింపి, అప్పా కోతే పాటిల్ వీళ్ళు ముగ్గురే ఎక్కువగా బాబా దగ్గరికి వచ్చేవారు. ఒకరోజు మహల్సాపతి బాయిజాబాయిను, బాయిజాబాయి భర్త అయిన గణపతి కోతే పాటేల్ను తీసుకొని మసీదుకు వస్తారు. ఆ ఇద్దరినీ చూసి బాబా లేచి నిలబడి 2 అడుగులు ముందుకు వేసి గణపతి కోతే పాటేల్ చేతులు పట్టుకొని బాయిజాబాయిని చూసి, అమ్మా, నాకు నిజంగా నిన్ను చూస్తే నాకు సోదరి భావం వచ్చింది తల్లి, నా ఆత్మబంధువుని చూసినట్లు ఉంది అని అంటారు బాబా. మొట్టమొదటి బాబా బాయిజాబాయితో అన్న మాట. ఎంత అదృష్టం ఉంటే, ఎంత మమతానురాగం ఉంటే ఆ మాట అన్నారు బాబా. నిజంగా బాయిజాబాయి అదృష్టవంతురాలు. ఆమె ఆ క్షణం నుంచి అనుకుంటుంది, నా సహోదరుడు భుజించకుండా నేను ఒక ముక్క కూడా ముట్టను అని. ఆ తొలి రోజుల్లోనే బాబాగారు ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎక్కడెక్కడో రుయి మొదలైన లెండిబాగ్ పక్కనున్న రుయి ఊరి పొదల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎక్కడెక్కడో చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండేవారు. అలాంటప్పుడు కూడా బాయిజాబాయి ఆ ముళ్ళ పొదలకు సైతం లెక్క చేయకుండా బాబాను వెతుక్కుంటూ తల మీద గంపలో బాబా గారికి ఆహారం పెట్టుకొని, బాబా ఎక్కడ ఉంటే అక్కడ వెతికి వెతికి పట్టుకొని ఎంతో ఆప్యాయంగా బాబాగారి ముందు ఆకు వేసి బాబాకు భోజనం పెట్టేది. నా సహోదరుడు తినకుండా నేను తినను అని భీష్మించుకుంది ఆ మొదటి రోజు నుంచే ఆ మహా ఇల్లాలు, ఆ మహా సాధ్వి అయిన బాయిజాబాయి. స్త్రీ గడప దాటితే తిరిగితే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ మాటలు పడేవారు. అయినా కూడా అవేవి కూడా పట్టించుకోకుండా బాబా కోసం అడవులు సైతం తిరుగుతూ, ముళ్ళులు పొదలు సైతం తిరిగి బాబాను వెతికి పట్టుకొని ఎంతో ఆప్యాయంగా భోజనం పెట్టేది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాబా స్థిరంగా మసీదులోనే ఉండేవారు. కొన్ని ఇళ్ల వద్ద భిక్షకు వెళ్ళేవారు. 5 ఇళ్లకు వెళ్ళేవారు. అందులో ఒక ఇల్లు బాయిజాబాయి ఇల్లు. మిగిలిన వారివి అప్పాజీ పాటిల్, సఖారాం పాల్కే, వామన్ గోడ్కర్, నందూరాం మార్వాడి. ఈ 5 ఇళ్లకి బాబా భిక్షకు వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు 10-15 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు బాయిజాబాయి ఇంటికి. బాబా భిక్షకు వచ్చినప్పుడు ఎంతగా లోపలికి రమ్మని అనినా బాబా ఎప్పుడూ లోనికి వచ్చేవారు కాదట. బాబా గారు కొన్ని పదార్థాలను అడిగి తినేవారు బాయిజాబాయిను. అదేంటంటే బకాయి అంటే సజ్జ రొట్టి, 2 అప్పడం, 3 ఆవకాయ. ఇదే కాకుండా మజ్జిగ, ఉల్లిపాయ వేసుకొని తినడం బాబాకు ఇష్టమంట. ఇది తాత్యా పాటిల్ చెప్పిన విషయం. స్వామి శరణానందులు గారు రాసిన దానిలోది. బాయిజాబాయి కుమారుడైన తాత్యాకు కూడా బాబాతో అద్వితీయమైన సంబంధం ఉంది. దాదాపు తాత్యాకు 7 ఏళ్ల వయసు నుండి బాబాతోనే ఉండేవారు. చిన్నతనం నుంచి బాబాతోనే ఉండి పెరిగారు తాత్య. బాబాను తాత్య మామా అని పిలిచేవారు. బాబా వీపుపై ఎక్కి ఆడుకునేవారు కూడా. బాబాతో 14 సంవత్సరాలు మసీదులో నిద్రించారు. బాబా బాయిజాబాయికు అనేక సంఘటనల ద్వారా ఎన్నో అనుభవాలను ఇచ్చారు.
ఒకసారి ఏం జరుగుతుందంటే పండరీ యాత్ర చేయాలని కోరిక వస్తుంది బాయిజామాయికు. ఎందుకంటే రాధాకృష్ణ ఈ షిరిడీకి వచ్చిన తర్వాత ఆమె అలవాటు ఏమిటంటే రాధాకృష్ణ ఆయికి ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పండరీలో ఉండడం రాధాకృష్ణ ఆయికి అలవాటు. ఈసారి షిరిడీ నుంచి ఒక బృందం బయలుదేరుతుంది. అందులో కాశీరాం షింపి, లక్ష్మీబాయి షిండే తదితరులు చాలామంది ఉంటారు. వారందరూ కూడా బాయిజాబాయిను, తాత్యా పాటేల్ను వారితో రమ్మని అడుగుతారు. రాధాకృష్ణ ఈ 2 రోజుల ముందే బయలుదేరి అహ్మద్ నగర్లో ఉంటాను, అక్కడ నుంచి కాలినడకన పండరి యాత్ర పల్లకి మోసుకుంటూ భజన చేసుకొని పండరిపురం వెళ్దాము అని అంటుంది. ముందుగా రాధాకృష్ణ అయి బయలుదేరిపోతుంది. తాత్యా పాటేలు బాబాగారి అనుమతి అడుగుతారు. సరే వెళ్ళిరండి, మీ యాత్ర బాగా జరుగుతుంది అని చెప్తారు బాబా. సరే అని బయలుదేరుతారు తాత్య. అయితే బయలుదేరే ముందు తాత్య అభయ ఆంజనేయ స్వామికి ముందుగా కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు. ఎప్పుడూ అలాగే చేస్తారు తాత్య. అయితే బాబాగారు అనుమతి తీసుకొని ఆంజనేయ స్వామి కోలికి వెళ్ళి కొబ్బరికాయ కొడదామనుకుంటారు. బాబాను అప్పుడే దర్శనం చేసుకొని వస్తారు. అయితే కొబ్బరికాయ కొడుతుంటే బాబా తాతయ్య ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటారు. అరే బాబా, ఇక్కడేలా ఉన్నావు? ఇప్పుడే కదా నిన్ను మసీదులో చూశాను అని అనుకునే లోపే కొండియాజీ అనే భక్తుడిని పంపించి మసీదుకు పిలిపిస్తారు బాబా. అప్పుడు తాత్యా పాటేలు, బాయిజాబాయి ఇద్దరూ మసీదుకు వెళ్తారు. మీరు ఈరోజు వెళ్ళవద్దు, రేపు వెళ్ళవద్దు, 3వ రోజు బయలుదేరి వెళ్ళండి. ఎందుకు ఏమిటి అని అడగవద్దు, మీరు ఈ విషయంపై ఎవ్వరిని అడగవద్దు అని చెప్తారు బాబా. ఈ 2 కండిషన్స్ పెడతారు. బాయిజాబాయికి బాబా మాట అంటే శిలాశాసనం. అందరూ ఇంకా బయలుదేరే సమయంలో యాత్ర ఆపించేస్తుంది బాయిజాబాయి. తాత్యకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. వెళ్ళి మాధవరావు దేశపాండే శ్యామాని అడుగుతారు, అసలు బాబా ఎందుకు యాత్ర బాగా జరుగుతుంది అన్నారు, ఇంకా బయలుదేరే సమయానికి ఎందుకు ఆపించారు అని అడిగితే పంచాంగాలు అన్నీ తీసి ఈరోజు మంచిది కాదు అని చెప్తారు మాధవరావు దేశపాండే శ్యామ. ఆహా అనేసి 3వ రోజు ప్రయాణం అవుతారు. అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడ రాధాకృష్ణ ఆయన కలుసుకొని మధ్యలో నరసింహ మహారాజును దర్శనం చేసుకొని పండరీ యాత్రకి వెళ్తారు. పండరీపురం సరిగ్గా ఆషాఢ ఏకాదశి రోజున చేరుకుంటారు. షిరిడి బృందం అందరూ కూడా అక్కడ భజన చేసి సేవ చేసి పండరీనాథుని దర్శనం చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే వీరు వెళ్ళే 2 రోజులకు ముందే విపరీతంగా కలరా వ్యాపించిందని అక్కడ వారికి తెలుస్తుంది. వీరు 2 రోజులు ముందు వెళ్తే తన బిడ్డలకు కలరా వ్యాపిస్తుందని ఆ 2 రోజులు ఆపి వారందరి ఆరోగ్యం బాగుండాలని బాబా ఆ 2 రోజులు ఆపారని అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందరూ కూడా బాబాకు పరిపరి విధాలుగా కృతజ్ఞత తెలుపుకుంటారు. మనం కేవలం 100 కిలోమీటర్ల లోపే చూడగలం, కానీ మన పరమాత్మ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం చూడగలరు. బాబా ఏదైనా చేస్తే అది మన మంచి కోసమే అని అప్పుడు ఆ భక్తులందరికి కూడా విశ్వాసం గట్టిగా పెరుగుతుంది. బాయిజాబాయి కూడా ఎప్పుడు బాబా ఏది చెప్పితే అలాగే చేసేది. బాబా మాటకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించేది కాదు బాయిజాబాయి. ఆమె కుమారుడైన తాత్య కోతే పాటేల్ను కూడా బాబా ఏ విధంగా అనుగ్రహించారు? తాత్య తన కొంటె పనులతో తల్లిని, బయట ఊరిలో వారిని చాలా విసిగించేవారు. కానీ బాబా అతన్ని దారిలో పెట్టడానికి కానీ మంచి మార్గంలో పెట్టడానికి ఏ రోజు కూర్చోబెట్టి చెప్పలేదు. తాత్యాను తల్లిదండ్రుల కంటే కూడా బాబా చాలా గారాబంగా చూసుకునేవారు. ఎప్పుడైనా బాయిజాబాయి ఒక మాట అంటే బాబా అస్సలు అననిచ్చేవారు కాదు. తాత్య అంటే అంత ఇష్టం బాబాకు. తాత్య కుటుంబం అంతా కూడా మామూలు మధ్యతరగతి కుటుంబం, కానీ చాలా హుందాగా గౌరవంగా ఉండేవారు. తాత్య మాత్రం బాబాను తన మేనమావగా భావించేవారు. ఎంతో చనువుగా ఉండేవారు బాబాతో. ఒకప్పుడు సాధారణంగా ఉన్న తాత్య బాబాగారి కృప వలన ఒక పెద్ద రైతు కుటుంబంగా మారింది. బాబా ఇచ్చే దక్షిణతో ఎక్కువ భూమిని కొనుగోలు చేసేవారు తాత్య. ఆ ఊరిలో 12 ఎద్దుల వ్యవసాయం చేశారు. పెద్ద రైతుగా మారారు.
తాత్య మొదట హనుమాన్ మందిర దగ్గర శ్యామ మాధవరావు దేశపాండే శ్యామ చెప్పే ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవారు. తాత్యకు ఒక గ్యాంగ్ కూడా ఉండేది, మిత్ర బృందం. అందులో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు రఘు పాటేల్. చాలా సందర్భాల్లో స్కూల్ వదిలేక చిన్నతనంలో మసీదుకు ముందుకు వచ్చి బాబాను వెక్కిరించి వెళ్ళిపోయేవారు. కొన్నిసార్లు రాళ్లను కూడా విసిరేవారు. అయినా కూడా ఎప్పుడూ బాబా కోపగించుకోలేదు. ఒక్కొక్కసారి తన సట్కా పట్టుకొని వారి వెనుక పరిగెత్తేవారు కానీ ఎప్పుడూ కోపగించుకోలేదు. తాత్య మారం చేసేవారు భోజనం చేయటానికి. ఆ సమయంలో మధ్యాహ్నం బాబా ఒకసారి వారి గుమ్మంలోకి రాగానే తాత్య పాటేలు బాబా భుజం మీదకి ఎక్కి అల్లరి చేసేవారట. బాయిజామాయి ఎంత కోపగించుకున్నా బాబా ఎప్పుడు తాత్యాని ఏ మాట అననివ్వకుండా నువ్వు ఏమీ అనకు, వాడిని అలా ఆడుకొని అని అనేవారట. బాయిజాబాయి భర్త అయిన గణపతి కోతే పాటేల్, బాయిజాబాయి కొడుకైన తాత్య కోతే పాటేల్, వీరందరూ కూడా తాత్య కుటుంబం అందరూ కూడా ఎంతో 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 అదృష్టవంతులు. బాబాగారి అనుగ్రహానికి, బాబాగారి కృపకి వారందరూ కూడా పాత్రులయ్యారు. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.